మా మార్గం జ్ఞానపథం, మాది చైతన్య జనగలం. కలముంది, బలముంది, నిజాలు చెప్పే దమ్ముంది. కాలంతో పోటీ పడతాం, వాస్తవాలను ఆవిష్కరిస్తాం. జనమెంటే నడుస్తాం, సమస్యల్ని ఛేదిస్తాం. ఎస్ఆర్ మీడియా ప్రేక్షకులందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. రంపచోడవరం నూతన సీఐగా ఆర్జే రవికుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సీఐ రవికుమార్ ను దేవీపట్నం ఎస్ఐ కేవి నాగార్జున, అడిషనల్ ఎస్ఐలు, స్టేషన్ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ రవికుమార్ మాట్లాడుతూ, గతంలో దేవీపట్నం ఎస్ఐగా అలాగే రంపచోడవరం సీఐగా విధులు నిర్వహించడం జరిగిందని, ఏజెన్సీ పట్ల పూర్తి అవగాహన ఉందని, గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితరుల వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఇంతకుముందు రంపచోడవరం చేసి ఎలక్షన్ టైంలో రెస్టారెంట్ కదా చెప్పేసి నేను కూడా సార్ కూడా పక్క వచ్చేసి అందరికీ నమస్కారం. నా పేరు ఆర్జే రవికుమార్. నేను ఈరోజు రంపచోడవరం సిఐగా బాధ్యతలు చేపట్టాను. అంతకుముందు కూడా నేను 2012-14 సంవత్సరంలో రంపచోడవరం సిఐగా ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించాను. అంతకంటే ముందు 2008-2010 సంవత్సరాల మధ్యలో కూడా దేవీపట్నం ఎస్ఐగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఏజెన్సీ గురించి ఈ ప్రాంతంలో రంపచోడవరం సర్కిల్, రంపచోడవరం, దేవీపట్నం 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకు పూర్తి అవగాహన ఉంది. పరిచయాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. రాజకీయ నాయకులు కానీ ప్రముఖులతో పరిచయాలు బాగానే ఉన్నాయి. ఇక్కడ ప్రజెంట్ ఉన్న సమస్యలు ప్రధానంగా గంజాయి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నది. ప్రభుత్వం వారు కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని గంజాయిని అరికట్టాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద చాలా బాధ్యతలు ఉంచడం జరిగింది. దానికి అనుగుణంగానే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడి గంజాయిని అరికట్టడంలో చాలా బాధ్యత వహిస్తూ ఉన్నారు. మరి రంపచోడవరం అటు ఒరిస్సా నుంచి ఇటువైపు ప్లేన్ ఏరియాకి వెళ్ళడానికి మార్గం మధ్యలో ఉంది కాబట్టి ఎక్కువ ఇటు ఈ ప్రాంతం మీద నుండి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంది కాబట్టి మేము అటువంటిది ఏమీ లేకుండా గంజాయి రవాణా కాకుండా మేము తగిన చర్యలు తీసుకుంటాం. అటువంటి వారి మీద, ఎవరైనా రవాణా చేసే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. వాళ్ళ చట్ట పరిధిలో వారి మీద తగిన చర్యలు తీసుకుంటాం. అది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి టూరిజం డెవలప్ అవుతూ ఉంది. ఇక్కడ టూరిజం డెవలప్మెంట్లో భాగంగా మరి చాలామంది ప్లేన్ ఏరియాస్ నుంచి రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాలకి చాలామంది బయట ఏరియాస్ వెహికల్స్లో వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇక్కడ యాక్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి యాక్సిడెంట్స్ కూడా ఇప్పుడు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం. ఇంకా ఏవైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే వాటన్నిటి మీద కూడా తగిన చర్యలు తీసుకొని ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడంలో తగిన పాత్ర వహిస్తానని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.